ఈ ఈ తిరుగుళ్ళలో ఉండే టూరింగ్లో ఉండే ఉద్యోగాలు ఉంటాయి. మరి మా పరిస్థితి ఏంటంటే అని అడుగుతారు. ఏమీ ఇబ్బంది లేదు. నీతో పాటు ఆ గురుచరిత్ర పుస్తకాన్ని పట్టుకెళ్ళిపో. ఆ పుస్తకం పెట్టడానికి ఒక చిన్న పేటోడు పట్టుకెళ్ళి, ఒక చిన్న కుంకం డబ్బా, ఒక పసుపు డబ్బా, ఒక గంధం డబ్బా, నీళ్ళు అక్షంతలు పట్టుకెళ్ళు, సరిపోతాయి. అదే ఇల్లు పూలు. ఉదయాన్నే లేవగానే నీ కార్యకలాపాలు ఎలాగ దేవుడు దండం పెట్టుకుంటాం కదా, అదే బ్రాహ్మణైతే సంధ్యావందనం చేయాలి, ఇవన్నీ చేయాలి. అయిన తర్వాత అక్కడ చక్క ఆ పీట మీద గురుచరిత్ర పెట్టి ఏదో రూమ్లో దిగుతాం, ఆ హోటల్లో. అదే రూమే నీ ఇల్లు అనుకో, వసతి గృహే అని చెప్పుకో. అక్కడ ఆ గురుచరిత్ర పెట్టుకొని నీకు అక్కడ దీపం వెలిగించే దానికి ఉండదు, అవకాశం ఉండదు, ఏమీ ఇబ్బంది లేదు. మానసికంగా దీపం వెలిగించాను అనుకో, సరిపోతుంది. మానసికంగా అగరబత్తి వేసాను అనుకో, సరిపోతుంది. మానసికంగా పంచాభిషేకం చేశాను అనుకో, వీరిద్దరు నువ్వు పువ్వు పెట్టు, కుంకుమ వేయి, ఒక అక్షంతలు వేయి, సరిపోతుంది. గురుచరిత్ర ఆ రోజు అధ్యాయాలు పూర్తి చేసేసుకో. హోటల్ పోయాను, ఇంకా హోటల్లో వాడు ఉల్లి వేసేది తెలియదు కదండి, ఏం మాట్లాడుకో, ఏం పెడితే తిని వెజిటేరియన్ మీల్స్ ఇచ్చి. నీకు ఇందులో స్పెసిఫిక్గా ఖచ్చితంగా ఉల్లిపాయ ఉంటుంది, సాంబార్లో కూడా సాంబార్ తినడం మానే, నష్టమే ఉంది. ఒక 4 రోజులు సాంబార్ తినకపోతే ఏమైపోం కదా. నీకు అందులో ఏముందో నీకు తెలీదు. నువ్వు ప్యూర్ వెజిటేరియన్ మీల్సే తీసుకో. ఆ హోటల్గా మళ్ళీ మాంసాహార శాకాహార రెండూ ఉన్నటువంటి కంబైన్డ్ హోటల్స్లో అడుగు పెట్టకు. కేవలము శాకాహార ఉడిపి లాంటి హోటల్స్లోకి వెళ్ళు. అక్కడ వాడు ఏం పెట్టాడు తిను. బాబు ఇది ఉల్లిపాయిందో అడుగు కావాలంటే ఉందనగా వద్దని చెప్పి పక్కన పెట్టి మిగిలి తిను. టిఫిన్ చేయి, ఇడ్లీ తినాలి, ఇడ్లీ లేక సాంబార్లు ఉల్లిపాయ వేస్తాడు, పచ్చడి ఉల్లిపాయ వేడిగా, అవి తినొచ్చు. అలాగా సర్దుకోవడం నేర్చుకోవాలి. మరీ బిగించుకొని ఇలాగే ఉంటాయి నిషేధాలు, ఇలా చేయవలసిందే అంటే ఎవడు చేయడు ఇంకా. కాబట్టి దీనికి కూడా కొన్ని వెసులుబాట్లు ఉంటాయి. ఆ విధంగా కూడా నీ 7 వారాలు ఇబ్బంది లేకుండా, 3 వారాలు నీ సప్తాహ విధానం ఇబ్బంది లేకుండా గురుచరిత్ర పారాయణ చేసుకోవచ్చు. దేవుడేం కొట్టడు, వచ్చి నిన్ను సంతోషిస్తాడు. పైగా అవకాశం లేకపోయినా కూడా అయ్యో వీడు పాపం చేస్తున్నాడే, ఏదో కష్టాలు పడి ఏదో కాస్త తీసో తెలియకో తప్పో ఒప్పో చేస్తున్నాడు కాబట్టి కొంచెం ఎక్కువ అనుకరిద్దాం అనుకుంటాడు భగవంతుడు. కాబట్టి అది కూడా పద్ధతి, దానివల్ల ఇబ్బంది ఏమీ లేదు. ఈ విధంగా మన గురుచరిత్రని మనం గట్టిగా పట్టుకుంటే, గురువు పాదాలు గట్టిగా పట్టుకుంటే హాయిగా నిశ్చింతగా మనం కూర్చోవచ్చు. మన భారం అంతా గురువు నెత్తి మీద వేసుకుంటాడు, శ్రీ గురుడు దత్తుడు. ఇంకా మన భారం అంతా ఆయనే చూస్తాడు. కాబట్టి ఇక్కడ మనం నిత్యపారాయణ చేసేవాళ్ళు, నేను ముందు చెప్పాను కదా, ఏమైనా ఇబ్బంది లేదు. అదే నిత్యంగా ఒక రోజు ఒక అధ్యాయం చెప్పి పారాయణ చేస్తాను, నాకు ఈ కోరిక తీరాలనుకుంటే ఈ నిబంధనలన్నీ పాటించవలసిందే. ఒక నిత్యం చేస్తావా, 3 కాండలుగా త్రికాండలు 3 రోజులు చేస్తావా, 7 రోజులు చేస్తావా, ఇవన్నీ అనవసరం. నువ్వు ఎలా అనుకుంటే అలా చేయి. కోరికతో ఒక సంకల్పంతో చేయదలుచుకున్నప్పుడు నేను చెప్పి నియమాలు పాటించవలసిందే, మా మాట లేదు. ఎవరికి కింద పడుకోలేరు, మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, పెద్దవాళ్ళు అయిపోయారు, కింద పడుకోలేరు. పిల్లలకు కూడా కీళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి, తర్వాత విషయం అది. కింద పడుకోలేరు, వాళ్ళు కిందే పడుకోవాలంటే వాడు పడుకోడు. ఇంకా వాడు హాయిగా మనసుకు పడుకోవచ్చు, ఇబ్బంది లేదు. ముసలివాళ్ళు కానీ, రోగిష్టి వాళ్ళు కానీ, వృద్ధులు కానీ కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఉంటాయి, కదలలేరు. ముఖ్యంగా ఆడవాళ్ళు ఈ మధ్య ఎక్కువగా వీళ్ళకి కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు. వాళ్ళు కింద పడుకుంటే ఎక్కడ పడుకుంటారో పడుకోలేరు. వాళ్ళు హాయిగా మనసుకు పడుకోవచ్చు, తప్పేమీ లేదు. ఎందుకంటే భగవంతుడి అశక్తి తెలీదా, చెప్పుకుంటావు ఒకసారి, స్వామి నేను అశక్తుడిని, నా వల్ల కాదు కింద కూర్చొని కింద పడుకోలేను కాబట్టి నన్ను క్షమించని చెప్పి హాయిగా మనసు పడుకోండి, క్షమిస్తాడు. స్వామి ఏమి ఎందుకు పడుకుని చెప్పేసి కళ్ళలోకి వచ్చి కొట్టడం. కాబట్టి హాయిగా క్షమిస్తాడు, ఇబ్బంది ఏం లేదు. నీ అశక్తి ఇచ్చింది ఆయనే కదా. కాబట్టి నువ్వు మనస్ఫూర్తిగా చెప్పుకుంటే నీ అశక్తిని ఆయనే తీర్చేస్తాడు, నీ శక్తివంతుడు చేస్తాడు. నీ మనస్సు ఎంతసేపు కూడా గురుచరిత్రని ఎంత ఇష్టంగా చదవాలి, ఎంత ప్రేమతో చదవాలి, ఎంత తన్మయం అయిపోయి చదవాలి అనే దాని మీద ఉండాలి, కానీ వీటి మీద ఉండాల్సింది. ఇవి నిబంధనల ప్రకారం నడుచుకోవాలి. నిబంధనలు కూడా కొన్ని వాపక్షాలు ఉన్నాయి. ఎవరికి? నేను చెప్పినటువంటి వృద్ధులకి, అశక్తులకి, రోగులకి, వీళ్ళకి ఉన్నాయి. అవి పాటించవచ్చు, తప్పులేదు. చేస్తున్నా కూడా అత్యంత గురుడి మీద, దత్తస్వామి మీద అపారమైన అభిమానంతో, ప్రేమతో, భక్తితో, ఇష్టపూర్వకంగా. అందుకని చాలామందికి ఏం చెప్తానంటే, గురుచరిత్ర ఒకేసారి మీరు పారాయణ చేయమని నేను చెప్పను. నువ్వు ఎవరైనా అడిగితే ఏం చేయమంటారు గురువుగారు అని అడిగితే నేను మాట చెప్తా, గురుచరిత్ర కొనుక్కో, గీతాప్రసాద్ గురుచరిత్ర కొనుక్కో,
హాయిగా రోజు ఒక అధ్యాయం మనస్ఫూర్తిగా పేజీ పేజీ జాగ్రత్తగా ఏముందో చదువు. అప్పుడు నువ్వు అందులో ఆకర్షణ వస్తుంది నీకు. తర్వాత నువ్వు వదలమానా వదలవు. అప్పుడు నువ్వు నిష్ఠ సప్తాహం ఏం చేసుకో. అప్పుడు ఏ పుస్తకమైనా చేసుకో. భరద్వాజ్ మాస్టర్ చేసుకో, సంజయ్ శర్మ చేసుకో, బోధన శాస్త్రి చేసుకో, ఇంకెవరిదైనా చేసుకో, ఇబ్బంది లేదు. కానీ ముందు ప్రామాణిక గ్రంథాన్ని మనం జాగ్రత్తగా మనం ఒకసారి మనస్ఫూర్తిగా ఇష్టపడి అందులో ఏముందనేది చదివితే అమ్మా స్వామి యొక్క లీల ఇంత గొప్పగా ఉంటుందా అనేటువంటి ఆ ముద్ర నీకు పడిన తర్వాత చాలా సంతోషం అవుతుంది నీకు. స్వామి మనం ఎదురుకుండా మన దగ్గర ఉన్నటువంటి ఆ అనుభూతి మనకు కలుగుతుంది. తద్వారా నువ్వు హాయిగా ఎన్ని సప్తాహాలు సరే హాయిగా చేసేస్తావు, నీకేం అనిపించదు, ఒక అలవాటు పడిపోతావు. ఇవన్నీ అయిన తర్వాత ఒక క్రమబద్ధమైనటువంటి నియమబద్ధమైనటువంటి జీవితంలో అలవాటు పడిపోతాం. ఈ దీక్షలు పెట్టే కారణం ఏమిటి? అయ్యప్ప దీక్ష 41 రోజులు ఎందుకు పెడతారు? ఏ వ్యక్తి అయినా సరే ఒక అలవాటు మారాలంటే 21 రోజులు అలవాటు మాన్పుకుంటే తర్వాత అలవాటు దగ్గర రమ్మన్నా రాదు. ఇదో పద్ధతి. అదే 41 రోజులు చేస్తే అసలు దరిదప్పులో చేరదు అలవాటు. అది అలవాటు వదులుకోలేక 7 రోజుల దీక్ష, 3 రోజుల దీక్ష, గంట దీక్ష పెట్టారు ఇప్పుడు అలవాటు వదులుకోలేని వాడు. కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టండి. మనకేంటంటే ఎన్ని అనుకున్నామో అన్నీ కూడా నీ గురువు ఏం చెప్పాడా, లేకపోతే నీ పెద్ద ఆయన ఏం చెప్పాడా, లేకపోతే మీ ఇంట్లో ఏమైనా చెప్పాడు, నీ సంకల్పం నీ మనసులోనే ఉంది. ఆ సంకల్పం దాని ప్రకారమే హాయిగా చేసుకుంటూ వెళ్తే దత్తస్వామి యొక్క సంపూర్ణమైనటువంటి కృప గురుచరిత్ర చదివేటువంటి భక్తులందరికీ కూడా ఉంటుంది అని మరొక్కసారి తెలియజేస్తూ ఈ ఈ కార్యక్రమాన్ని విని తద్వారా గురుచరిత్ర ఒక పద్ధతి ప్రకారము చదువుకోవాలి అనేటువంటి సంకల్పం కలిగిన మీ అందరికీ కూడా దత్తాత్రేయ స్వామి యొక్క శ్రీగురుని యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు మీ అందరి మీద ఉంటాయని, మీ సంకల్పాలు నెరవేరుతాయని, మీ అందరికీ కూడా మనందరికీ కూడా దత్తస్వామి ఎప్పుడూ తోడునీడగా ఉంటాడు. ఎలా ఉంటాడంటేట దత్తోనామ స్మరణమమలం కుర్వతాం సన్నిధానే గూఢాకారశ్చరిత శాస్త్రం వాంఛితం ధాతుకామా అన్నాడు. దత్తు యొక్క నామాన్ని నిరంతరం స్మరిస్తూ ఉంటే అమలం అంటే మలినము కాని మనస్సుతో, అంటే ఏ విధమైన కల్మషము లేని మనస్సుతో ఎవరైతే దత్తనామాన్ని స్మరిస్తూ ఉంటారో వాళ్ళకిట గూఢాకారశ్చరిత సహసాం, నీ వెనకాలే గూఢాకారంలో నీ కనబడినట్టు అదృశ్యరూపంలో ఉండి వాంఛితం ధాతు కామహ, నువ్వు కోరి ప్రతి కోరికని కూడా తీర్చేస్తాట. అంటే నీ వెనకాల తోడునీడగా ఉంటాడు దత్తుడు. ఈ విషయం నా స్వయంగా నా అనుభవంతో నేను చెప్తున్నాను నేను. కాబట్టి దత్తస్వామిని ఎంత పట్టుకోవడం చాలా సులభం. గురుచరిత్ర ద్వారా దత్తుడిని పట్టుకోవడం చాలా సులభం. ఆయన చిక్కడు దొరకడు. మొన్న ఒక మహాస్వామి వారు ఒక ఆయన మా ఇంటికి వచ్చారు, మా గొప్ప యోగేశ్వరేశ్వరులు ఆయన. నేను అన్నాను, స్వామిని దత్తుని పట్టుకున్నాను, చిక్కడు దొరకడం ఆయన దత్తుడు ఏంటనుకున్నావు? స్వామి దత్తుని ఆయన పాదాలు పట్టుకున్నాను, అలా గట్టిగా పట్టుకో, నీకు ఇబ్బంది ఉండదని చెప్పాడు ఆయన. కాబట్టి దత్తస్వామిని పట్టుకోవడం కష్టం, కానీ పట్టుకుంటే చాలా సులభం. పట్టుబడ్డాడో ఇంక వదలడు. ఇది దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా ఇటుపైన గురుచరిత్ర ఒక విధానంగా ఒక పద్ధతిగా హాయిగా చదువుకుంటూ ఆ స్వామి యొక్క సంపూర్ణ అనుగ్రహం కూడా మీ అందరికీ కూడా పొంది అందరూ తరిస్తారని చెప్పి ఆశిస్తూ స్వస్తి. అవధూత చింతన గురుదేవ దత్త గురుదేవ దత్త గురుదేవ దత్త. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నరసింహ సరస్వతి స్వామి సమర్థ స్వరూప శ్రీ గురు దత్తాత్రేయాయ నమో నమ. అవధూత చింతన గురుదేవ దత్త గురుదేవ దత్త గురుదేవ దత్త.